బోర్న్విటాలో అధిక చక్కెర కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా బోర్న్విటాలో షుగర్ అధిక మోతాదులో ఉందని నిర్ధారించింది. అయితే తాజాగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ బోర్న్విటాను హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి బ్రాండ్ అన్ని ఇతర డ్రింక్స్ ను తొలగించాలని ఈ కామర్స్ కంపెనీలను కోరింది. హెల్త్ డ్రింక్ అనే పదాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం 2006 లేదా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సమర్పించిన నిబంధనల ప్రకారం సరైనదిగా నిర్వచించలేదని కేంద్ర మంత్రిత్వ శాఖ అడ్వైజరీలో పేర్కొంది. అందుకే బోర్న్విటా అనేది అసలు హెల్త్ డ్రింక్ కేటగిరీలోకే రాదని, వెంటనే హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి తొలగించాల్సిందిగా కేంద్ర ఆదేశాల్లో పేర్కొంది. బోర్న్విటాలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్సీపీసీఆర్ రంగంలోకి దిగింది. సిఆర్పిసి చట్టం 2005లోని సెక్షన్ 14 కింద విచారణ జరిపింది. ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 మోడల్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమాలు నిబంధనల్లో హెల్త్ కేటగిరీ డ్రింక్స్ సరిగ్గా నిర్వహించలేదని మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 10 నాటి నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మోడల్స్ కంపెనీ బోర్న్విటా, క్యాడ్బెర్రీ వంటి అనేక ఇతర పెద్ద బ్రాండ్లను కూడా కలిగి ఉంది. ప్రత్యేకించి బోర్న్విటాలో షుగర్ లెవెల్స్ అధిక స్థాయిలో ఉన్నాయని తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంది.